హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. చాలా వరకు అందరికీ యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఇది చెప్పాలంటే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అయిన క్లాస్ అనమాట. ఇది రాకపోతే ఇంకా మగ్గం వర్క్ అయితే వేయడానికి చాలా కష్టమవుతుంది. మనం కస్టమర్స్ బ్లౌజ్ కుట్టాలి అని అంటే ఈ వర్క్ అయితే కంపల్సరీగా రావాలి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మగ్గం వర్క్ గురించి ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు బిగినర్ కిట్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి. మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ముందే తెలిసిపోయింది అనుకుంటున్నాను ఏ క్లాస్ అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది. సో జర్దోసి వర్క్, జర్దోసి అనేది ఎలా స్టిచ్ చేస్తారు ఏంటి అనేది దాంట్లో ఉన్న టెక్నిక్స్, టిప్స్తో సహా ఈరోజు అయితే క్లాస్ అయితే కంటిన్యూ చేసుకుందాము. సో ఈ విధంగా గోల్డ్ జర్దోసి తీసుకున్నాను. జర్దోసి అంటే ఇలా స్ప్రింగ్ లాగా ఈ విధంగా ఉంటుంది. గోల్డ్ కలర్లో ఉంటుంది, కాపర్ గోల్డ్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట చూడ్డానికి. సో అది ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద లాంగ్ ఒక చిన్న ఇలా పైప్ లాగా చిన్న, ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని ఇది స్ప్రింగ్ ఒక లైన్ అనేది ఇంత పెద్దగా పొడుగ్గా ఉంటుంది. సో దాన్ని ఇలా ఈ విధంగా తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం చిన్న ముక్క మాత్రమే నేను కట్ చేశాను మీకు చూపించడానికి. చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇది చూడడానికి ఎలా వస్తుంది అనేది ఈ పెద్దది తీసుకున్నాను జర్దోసి. సో చిన్న ముక్కనైతే కట్ చేయడానికి మీకు చూపించాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చిన్న కత్తెర ఆల్రెడీ మగ్గం వర్క్ వేసే వాళ్ళ దగ్గర ఉంటుంది, మిషన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఈ కత్తెర. సో మన బిగినర్ కిట్లో కూడా ఉంది. సో ఇలా ఈ కత్తెరతోటి ఈ విధంగా ఈ సీజర్ తోటి చిన్నగా ఈ విధంగా కట్ చేసినప్పుడు ఈ విధంగా రౌండ్గా రావాలి. హోల్ అయితే ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా రౌండ్గా అయితే రావాలి. రౌండ్గా కాకుండా కట్ చేసినప్పుడు రౌండ్ హోల్ లాగా కాకుండా ఈ విధంగా స్ప్రింగ్ తీగలైతే ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో వచ్చినాయంటే మన వర్క్ అనేది కరెక్ట్గా రాదు. అంటే ఈ జర్దోసి అనేది నీడిల్కి ఎక్కదు. అదేవిధంగా థ్రెడ్ని మనం ఏదైతే థ్రెడ్ కుడతాము కదా, అది ఆ దారాన్ని తట్టి చిక్కులుగా పడేస్తుంది. థ్రెడ్ అనేది తెగిపోతుంది. సో ఇది చాలా రఫ్గా ఉంటుంది. సో దానివల్ల థ్రెడ్ అనేది తట్టుకొని పోగులుగా తెగిపోతుంది. సో దానివల్ల నీట్గా మనకు ఈ జర్దోసి వర్క్ అనేది నీట్గా రావాలంటే జర్దోసిని కట్ చేసే ప్రాసెస్ అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఇక్కడ జర్దోసిని ఈ విధంగా చూపిస్తున్నాను కదా, దాన్ని ఈ విధంగా చిన్న ముక్కలు తీసుకొని కట్ చేసుకుంటాం కదా. సో దాన్ని ఈ విధంగా కొంచెం ఇలా సాగించాలి. కొంచెం ఇలా సాగినట్టు చేసుకున్నారంటే మనకు వర్క్ అనేది జర్దోసి అనేది ఫ్లాట్గా మనకు ఏ విధంగా వర్క్ కావాలో ఆ విధంగా పడి ఉంటుందన్నమాట. లేదంటే అదే మనకు జర్దోసి ఏ విధంగా ఉందో అలానే కుట్టాలి అని అంటే వర్క్ అయితే రాదు. ఎందుకు అనంటే అది ఫస్ట్ జర్దోసి ఎలా వస్తుందో అలా కుట్టలేము. ఎందుకంటే అది ఒక స్ప్రింగ్ లాగా ఇలా ఊగుతూ ఉంటుంది. మనకు గ్రిప్లో మనకు వర్క్ చేసే అంత గ్రిప్లో రాదనమాట. సో అది ఇలా చిన్నగా ఇలా సాగించారనుకోండి, కొంచెం సాగినట్టుగా అయ్యి ఈ విధంగా స్ట్రేట్గా వస్తుంది అనమాట. మనం ఏ విధంగా అన్నా కూడా ఆ విధంగా వచ్చేస్తుంది. అదేవిధంగా మనం స్ట్రేట్గా ఇలా పెట్టినా కూడా స్ట్రేట్గానే ఉండిపోతుంది. వంకర టింకర్గా రాదు, ఎగరదు ఎక్కువ. ఈ స్ప్రింగ్ అనేది ఎగురుతూ ఉంటుంది నార్మల్గా ఈ సాగకుండా చేశారంటే. సో అలా కాకుండా ఇలా చేశారంటే మంచిగా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది. ఫస్ట్ది జర్దోసి అండ్ ఇది సాగించిన జర్దోసి పక్కన పెట్టి చూపిస్తాను ఎంత డిఫరెంట్ ఉంటుందో మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో ఇలా పెట్టిన ఫస్ట్ జర్దోసి, సెకండ్ జర్దోసి ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా ఉంది కదా. సో ఇదెంత ఫస్ట్ దానికి సెకండ్ దానికి స్టేట్ అనేది ఏ విధంగా డిఫరెంట్ ఉందనే చూసుకోండి. దాన్ని కదిలిస్తాను, దీన్ని కదిలిస్తాను, ఎంత డిఫరెంట్ వస్తుందో చూసారా. అదేమో చాలా జంప్ అవుతూ ఉంటుంది. అసలు ఎట్లా చూడండి, కొంచెం కదిలియగానే ఎంత కదిలిపోతుంది, మొత్తం జంప్ చేస్తూ స్ప్రింగ్ లాగా ఇలా వస్తుంది. సో మనం సాగించింది అయితే అలానే ఉండిపోతుంది, ఎక్కడికి కదలదు, ఎక్కడికి ఎగరదు అనమాట. ఫ్లాట్గా మంచిగా క్లాత్కి ఇలా ఉంటుందన్నమాట. మనకు వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్గా
గా ఉంటుంది. సో ఇలా చేసుకున్న దాన్ని ఫ్రీగా మంచిగా మనము నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కటింగ్ చేసే ప్రాసెస్ కూడా చెప్పాను కదా, అది ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ చిన్న చిన్న ముక్కలుగా ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఈ విధంగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ జర్దోసి అనేది కట్ చేసినప్పుడు హోల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. కరెక్ట్గా లేకపోతే కొంచెం కట్ చేసుకొని రౌండ్ హోల్ లాగా ఈ విధంగా నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని కట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇలా ఈ విధంగా వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఈ థర్డ్ ఫింగర్ ఉంది కదా, ఈ థర్డ్ ఫింగర్ మన ఫింగర్కి ఉండే లైన్ చూసుకొని దానికి తగ్గట్టుగా జర్దోసి అయితే పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఆ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మన ఫింగర్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనకు జర్దోసి పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కరెక్ట్ సైజ్ అనేది మనకు నీడిల్కి ఎక్కియడానికి కరెక్ట్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో ఇలా చేసుకున్నారంటే మనకు డిజైన్లో వచ్చే లీవ్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఫ్లవర్ డిజైన్స్కైనా లీవ్ డిజైన్స్కైనా ఫిల్ చేయడానికి కూడా కరెక్ట్గా సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో దానికంటే చిన్న సైజ్ కావాలి అంటే ఆ ఫింగర్ లైన్ ఉంది కదా, దాంట్లో మిడిల్ లైన్ చూసుకొని మిడిల్ సైజ్ చూసుకొని అక్కడ సీజర్ ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా మధ్యలో మిడిల్లో పెట్టేసి మిడిల్ సైజ్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫింగర్ మీదున్న జర్దోసి టూ పీసెస్గా అవుతాయి అన్నమాట. 2 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఒక కొంచెం పెద్ద లీఫ్ ఉంది, లీఫ్ ఫిల్ చేయాలి, ఫ్లవర్ డిజైన్ ఫిల్ చేయాలి, కొంచెం ఎక్కువ ఉండాలి సైజు అని అనుకున్నప్పుడైతే ఈ విధంగా మొత్తం ఒక వేల్ మీద లైన్ ఉన్న సైజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చిన్న సైజు కావాలి అంటే మాత్రము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా హాఫ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది. అండ్ అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి అంటే కూడా మనకు వర్క్ లీవ్స్ అంటే డిజైన్ మనకు కస్టమర్ ఏదైతే డిజైన్ ఇస్తారో ఆ డిజైన్లో ఫ్లవర్ డిజైన్ కానీ లీవ్ డిజైన్ కానీ అసలు ఏ డిజైన్ ఉంది, ఒక లైన్స్ వేసేదా, ఎక్కడ మనం జర్దోసి వాడుతున్నాము, ఎక్కడ యూస్ చేసుకుంటున్నాము, దాని సైజ్ ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి. దాని తగ్గట్టుగా జర్దోసి అయితే కట్ చేసుకోవాలి. సో ఆ సైజ్ అయితే పెద్దదా చిన్నదా చూసుకొని ఇలా కట్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఇక్కడ నేను కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. దానికి కాటన్ థ్రెడ్ కలరు ఈ గోల్డ్ జర్దోసి అనేది మ్యాచ్ అవ్వాలి. సో నేను ఇక్కడ జర్దోసి నీడిల్తో అయితే కుట్టట్లేదు, ఈ నార్మల్ నీడిల్తోటే కుట్టి చూపిస్తున్నాను. ఈ నార్మల్ నీడిల్తో కుట్టి చూపిస్తే కొంచెం మీకు ఐడియా వస్తుంది కదా, సో అప్పుడు మీకు ఈ నీడిల్తోనే కుట్టి చూడండి. ఎందుకంటే ఈ నీడిల్ అలవాటు ఉంటుంది కదా, కొంచెం గ్రిప్ అయితే వస్తుంది కదా, సో దానివల్ల మీకు కుట్టడానికి ఫ్రీగా ఉంటుందని ఫస్ట్ అయితే ఈ నీడిల్తో చూపిస్తాను. సేమ్ నేను చూపించిన విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి. నార్మల్గా ప్రాక్టీస్ చేస్తే అది ఎట్లా వస్తుంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు మీకు మీ దగ్గర జర్దోసి కుట్టే నీడిల్ ఉంటే దాంతో కుట్టుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ని ఈ విధంగా కుట్టడానికి ముడి వేసుకొని దాన్ని వేల మధ్యలో నుంచి ఈ విధంగా తీస్తున్నాను. ఫస్ట్ మన వర్క్ అయితే ఎలా స్టార్ట్ చేస్తామో సేమ్ అదే పద్ధతి అన్నమాట. తెలిసిన వాళ్ళు వేస్తున్న వాళ్ళకి, మన క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది. కొత్త వాళ్ళైతే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇలా చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా నేను క్లాత్ కింది నుంచి ఈ విధంగా పెట్టి నేను నీడిల్ తోటి ఈ విధంగా పైనకి క్లాత్ పైనకి థ్రెడ్ అనేది తీస్తున్నాను. ఈ విధంగా తీసిన తర్వాత ఇక్కడ చిన్న లాక్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా తీసి లాక్ స్టిచ్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి జర్దోసి అనేది నీడిల్కి ఈ విధంగా ఎక్కించుకోవాలి. కొండి మన వైపే ఉండాలి. ప్రతిసారి నేను చెప్తున్నాను, జర్దోసి ఎక్కించేటప్పుడు కూడా కొండి మన వైపే ఉండాలి, దారంకి ఎక్కించేటప్పుడు కూడా కొండి మన వైపే ఉండాలి, నీడిల్కున్న కొండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత దీన్ని థ్రెడ్కి ఈ విధంగా ఇలా కొండి మన వైపు ఉంచుకొని థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక దాన్ని మెల్లిగా స్లోగా జర్దోసిని థ్రెడ్కి ఎక్కించాలి. మన జర్దోసికి హోల్ అనేది కరెక్ట్గా రౌండ్గా ఉంటే ఇలా ఫ్రీగా ఎక్కుతుంది. లేదు కొంచెం తీగలుగా హోల్ కరెక్ట్గా లేకపోతే తీగలుగా ఉంటే ఆ తీగలు అనేది థ్రెడ్కి అడ్డుకొని ఆ థ్రెడ్ అనేది పోగులుగా తెగిపోతుంది అనమాట. సో అలా థ్రెడ్ డ్యామేజ్ కాకుండా అయితే చూసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా మెటీరియల్ బీడ్స్ అయినా కూడా జర్దోసి అయినా కానీ ఇలా స్టిచ్ వేస్తూ ఉంటాము, సౌండ్ వస్తూ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది కొంచెం మగ్గం వర్క్ వేసే వాళ్ళకు. ఇలా వచ్చిన
వచ్చినప్పుడు ఆ మెటీరియల్ అంతా కూడా ఎగురుతూ ఉంటుంది. సో అది కొంచెం దూరంలో కొంచెం డిస్టెన్స్లో ఉంచేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోండి. మరీ డిస్టెన్స్గా దూరంగా పెట్టకండి. సో ఫస్ట్ అయితే ఈ విధంగా జర్దోసి అయితే ఈ విధంగా చిన్న చిన్న స్టిచెస్ వేసుకుంటూ కుట్టాలి. ఆ స్ప్రింగ్ ఏదైతే జర్దోసి ఉందో దాంట్లో సాగించుకుంటూ చిన్న చిన్న స్టిచెస్ వేసుకుంటూ దగ్గరగా స్టిచెస్ వేసుకుంటూ ఈ విధంగా కుట్టాలి. అప్పుడు ఆ క్లాత్కి మనం కుట్టిన జర్దోసి అనేది టైట్గా ఉంటుంది అనమాట. గ్యాప్స్ లేకుండా కుట్టాలన్నమాట. మధ్యలో స్ప్రింగ్ అనేది కొంచెం లేవకుండా గ్యాప్స్ రాకుండా స్ప్రింగ్కి క్లాత్కి కొంచెం కూడా గ్యాప్ రాకుండా చిన్న చిన్న స్టిచ్ వేసుకుంటూ టైట్గా వేసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. బేసిక్ ఈ కుట్టడం అనేది ఈ పద్ధతి అన్నమాట. జర్దోసి కుట్టడం అనేది ఈ పద్ధతి. సో ఎలా కుట్టాలి, ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూపించడానికి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా కుట్టి చూపిస్తున్నాను. సో నేను కుట్టేది బాగా గమనించండి. ఇలా ఈ విధంగా లైన్స్ మన డిజైన్లో వచ్చేది జర్దోసి వర్క్ ఉంటే ఇలా ఈ విధంగా లైన్స్ లాగా కుట్టుకోవచ్చు. అదేవిధంగా కుందెన్స్ చుట్టూ జర్దోసి వర్క్ అయితే ఉంటుంది కదా, అది కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. జర్దోసి కుట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్యాప్స్ అయితే ఇవ్వకూడదు. గ్యాప్స్ ఇచ్చామంటే జర్దోసి అనేది ఆ గ్యాప్ ఇచ్చిన దాంట్లో ఇలా లేస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను కదా, పక్కన స్టిచ్ స్టార్ట్ చేశాను కదా, ఈ విధంగా లాక్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా తీసుకొని మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం ఇంత గ్యాప్తో ఇంత జస్ట్ కొంచెం ఇంతే నేను ఎంత గ్యాప్లో కుడుతున్నాను. సో ఈ విధంగా ఇంతే గ్యాప్తో స్టిచ్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడమే ఈ విధంగా కొంచెం గ్యాప్తో నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కడ స్టిచ్ వేయాలి, జర్దోసి వర్క్ స్టిచ్ పరిచయం అయితే మీకు అవ్వాలి. ఈ విధంగా ఎలా ఉంటుంది అనేది కొంచెం అయితే మీకు తెలియాలి. సో తెలిసేంత వరకు అయితే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వర్క్ అయితే చేసుకోండి. ఇలా గ్యాప్స్ ఇచ్చుకుంటూ కొంచెము ప్రాక్టీస్ చేస్తూ గ్యాప్స్ అనేది తగ్గించుకుంటూ రావాలి. మీకు ఎంతవరకు మంచిగా జర్దోసి వర్క్ అలవాటు అయింది అనుకోండి. సో గ్యాప్స్ అనేది తగ్గించుకుంటూ ఫస్ట్ లైన్ నేను ఏదైతే కుట్టానో సేమ్ అదే పద్ధతిలో మీకు వర్క్ అనేది జర్దోసి వర్క్ అనేది కంప్లీట్గా రావాలి. అలా వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా జర్దోసి వర్క్ అనేది వచ్చినట్టే. సో అలా అంత వరకు అది వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఇదైతే చాలా టఫ్ అన్నమాట. ఇది ఇంత ఈజీగా అయితే త్వరగా రాదు. ఎంత తొందరగా మీరు అనుకున్నా కూడా అంత తొందరగా రాదు. మనము ఎంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటామో అంత టెక్నిక్గా వస్తుంది అనమాట. సో నేను చెప్పిన విధంగా ఇవన్నీ జర్దోసి కట్ చేసుకోవడం కానీ జర్దోసిని సాగించి కుట్టడం కానీ సో ఇలా నేను చెప్పిన టెక్నిక్స్ టిప్స్ అన్నీ కూడా పాటిస్తూ ఈ విధంగా స్టిచ్ అయితే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ అయితే గట్టిగా చేయండి. రాందంటూ ఏది ఉండదు. ప్రతిదీ మనము నేర్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. కొన్ని స్టిచెస్ ఇలా పట్టగానే అలా వచ్చేస్తాయి, కానీ కొన్ని స్టిచెస్ నేర్చుకునే దాన్ని బట్టి చాలా టైం పడుతుంది. సో ఇలా ప్రాక్టీస్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.